షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. నెహెమ్యా దేవుని చిత్తానుసారంగా యెరూషలేము యొక్క ప్రాకారములను, అగ్నిచేత కాల్చిన గుమ్మములను పునర్నిర్మించాలని ఆశించి రాజు ద్వారా అనుమతి తీసుకొని కావలసినవన్నీ సమకూర్చుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. పని ప్రారంభించాడు. ఈ గుమ్మమును ప్రాకారమును తిరిగి పునర్నిర్మించడానికి పూనుకున్నాడు. ఈ మంచి కార్యము చేయుటకై వారు బలము తెచ్చుకున్న దేవుని వాక్యం శ్రమిస్తుంది. మరి రీతిగా దేవుని పనిలో నిమగ్నమైపోతుండగా ఎక్స్పెక్ట్ అండ్ నావిగేట్ అపోజిషన్. వ్యతిరేకత మనకు ఉంటుంది. దేవుని పనులు మనం చేస్తున్నప్పుడు, మంచి కార్యాలు చేస్తున్నప్పుడు వ్యతిరేకత మనకు ఉంటుంది. సో ఎక్స్పెక్ట్ అపోజిషన్, నావిగేట్ దట్ అపోజిషన్. మరి ఏదో ఎదుర్కోవాలో నెహెమ్యా జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. Whenever you step into God's will, you face opposition. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తంలో నువ్వు అడుగు పెడతావో ఆ మరుక్షణమే వ్యతిరేకత ఎదురవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దేవుని తండ్రి నెరవేర్చడానికి పూనుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ చిత్తం నెరవేర్చుట ఆహారమే ఉన్నది గ్రహించి ముందుకు సాగినప్పుడు ఈ ఫేస్ మచ్ అపోజిషన్. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం. ఎంతో వ్యతిరేకత ఆయనకు, శాస్త్రులు పరిశీలించే వ్యతిరేకత ఆయనకు లభించింది. అనేకులు వ్యతిరేకించారు, తురునాడారు, హేళనగా మాట్లాడారు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి ఏ వ్యక్తి తండ్రి చిత్తం నెరవేర్చడానికి పూనుకుంటాడో తనకు వ్యతిరేకతను ఎదురవుతుంది, అవమానాలు ఎదురవుతాయి, హేళన ఎదురవుతుంది, నిందలు అపనిందలు కూడా ఎదురవుతాయి. అనేకులు వ్యతిరేకులు అవుతారు. ఫర్ ట్రూత్ మెనీ విల్ అపోజ్ యూ, మెనీ విల్ బికమ్ యువర్ ఎనిమీస్. అయినప్పుడు కూడా నెహెమ్యా ముందుకు సాగారు. సన్బల్లత్ టోబియాలు ఎంతో వ్యతిరేకత చూపించారు, హేళనగా మాట్లాడే 4వ అధ్యాయం చదువుకున్న మొదటి 3 వచనాల్లో వీరు దుర్బలులు, వీరు అల్పులు, వీరి కార్యం చేయగలరా, వారు కట్టిన గోడ మీద నక్క ఎగిరినట్టయితే కూలిపోతుంది అనుకున్నారు. రకరకాలుగా వారు వ్యతిరేకించారు, నిరుత్సాహపరిచారు. అయినప్పుడు కూడా నెహెమ్యా మాత్రం కూడా వెనుకంజ వేయలు. He combated this thing by keeping his eyes fixed on God and equipped the builders to work with a tool in one hand and a weapon in the other hand. సావచ్చులందరినీ కూడా ప్రోత్సాహపరిచినాడు. ఒక చేతిలో తాపి మరొక చేతిలో ఈట పట్టుకున్నారు. రెడీ ఫర్ ద బ్యాటిల్ అండ్ రెడీ టు ద వర్క్ ఆఫ్ గాడ్. ఎదుర్కోవడానికి ఒకవైపు వాళ్ళ చేతిలో వెపన్ ఉన్నది, దేవుని పని జరిగించడానికి చేతిలో తాపి ఉన్నది. చాలా మనకి ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. నెహెమ్యా చదవండి ఏ రీతిగా నెహెమ్యా ఆ వ్యతిరేకతను ఎదుర్కొన్నాడో మనం కనిపిస్తుంది. కాబట్టి యాంటిసిపేట్ స్పిరిచువల్ వార్ఫేర్ అండ్ స్టే రూటెడ్ ఇన్ ట్రూత్ అండ్ ఎక్విప్ యువర్సెల్ఫ్ విత్ స్పిరిచువల్ ఆర్మర్ as outlined in scriptures, Ephesians 6:13. కాబట్టి మనం లోకం మనకి వ్యతిరేకత చూపిస్తుంది. కాబట్టి అలాంటి సమయంలో మన ఆత్మీయంగా సిద్ధపడాలి, సత్యములో పాదుకొని పోవాలి. స్పిరిచువల్ ఆర్మర్, దేవుడు సర్వాంగ కవచం ధరించుకొని దృష్టి వేసే అగ్ని బాణములు ఆర్పుడకు శక్తి గల వారమగునట్టుగా ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ధరించుకొని ముందుకు సాగినప్పుడు ఆ వ్యతిరేకతను మనం జయించి, నిరుత్సాహం జయించి మన ప్రభు కార్యములో ముందుకు సాగిపోగలం. నెహెమ్యా జీవితంలో అనేక సత్యాలు మనం నేర్చుకోగలం. కేవలం మనం గోడలు నిర్మించి పునర్నిర్మించి గుమ్మను బాగు చేయడం మాత్రమే కాకుండా
అనేక సంస్కరణ చేశాడు, ధర్మశాస్త్రం అనుసరించేట్టుగా చేశాడు. మేడ్ మెనీ రిలీజియస్ రిఫార్మ్స్. అవన్నీ మనం చదువుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం. ఒక వ్యక్తి, లేమ్యాన్ could do marvelous things for the glory of God. అయితే మనం చేయగలం. కాబట్టి అలాంటి మనకు జిజ్ఞాస, పట్టుదల, ప్రార్థనా జీవితం మనం ఉన్నప్పుడు మనము కూడా దేవుని కొరకు మంచి కార్యం చేయగలం. 52 దినములలో ఆయన ముగించగలిగాడంటే ఆయనకున్న పట్టుదల, విశ్వాసం ఎంతో గొప్పదిగా చూస్తాము. అలాంటి పట్టుదల, విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. వ్యతిరేకతను ఎదుర్కొని ప్రభువా, ప్రార్థనపూర్వ చక్కగా ప్రణాళిక రూపొందించుకొని సహాయతను పొందుకొని ప్రభువా, సహోదరుడు తండ్రి బలపరిచి వ్యతిరేకతను ఎదుర్కొని ప్రభునైనా 52 దినముల తండ్రి ముగించగలిగాడు, సంస్కరణ చేపట్టగలిగాడు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అలాంటి ప్రభువా తత్పరత ప్రతి బిడ్డకు దయచేయవలసిగా జ్ఞాపం చేస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.